ఈరోజు మనం మటన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. మనకి ఈ పచ్చడి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది, కానీ ఆ టేస్ట్కి మనం 10 డేస్లోనే అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానిలో బాగా శుభ్రం చేసిన మటన్ వేసి దానికి సాల్ట్, పసుపు బాగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ అయినా కలుపుకోండి. ఎందుకంటే సాల్ట్ కరిగి మనకి మటన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి తీసుకొచ్చేస్తుంది. బాగా కలుపుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసాను, 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను. ఒక బిర్యానీ ఆకు వేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూత పెట్టి వదిలేయండి. ఒక 15 మినిట్స్ వరకు మనకి మటన్ ఉడకడానికి టైం పడుతుంది. ఇక్కడ నేను మటన్కి విజిల్ పెట్టడం లేదండి, ఎందుకంటే కొంచెం మనం సిమ్లో పెట్టుకుని ఉడికిస్తే ఒక 15 మినిట్స్కి అలాగా మనకి మటన్ ఉడికిపోతుందండి. మీకు ఏమైనా ఉడకలేదు అంటే అప్పుడు విజిల్ పెట్టుకోండి. ఇప్పుడు ఆ మటన్ ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 8 స్పూన్స్ ధనియాలు వేసుకోండి. పెద్ద దాల్చిన చెక్క ఒక ముక్క వేయండి. తర్వాత 2 మరాఠీ మొగ్గలు, 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 10 లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ హెవీగా మసాలాలు ఏమీ వాడడం లేదండి, సింపుల్గానే చేస్తున్నాను. స్పైసీ కోసమని నేను ఒక 4 ఎండుమిర్చిని కూడా వేశాను. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేయండి. తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, నేను మటన్లో అసలు వాటరే వేయలేదు, కానీ మనం సాల్ట్, పసుపు పట్టించడం వల్ల ఆ వాటర్ అనేది బయటకి వస్తుందండి. ఇప్పుడు ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. చూసారు కదా, నేను లాస్ట్ డ్రై అయ్యే వరకు కూడా ఎలాగా ఫ్రై చేశాను. ఇప్పుడు ఒక 1/2 కేజీ ఆయిల్ తీసుకోండి. నేను జాగ్రత్త అండి, ఫస్ట్ ఆయిల్లో మనం మటన్ వేసేటప్పుడు ఆ మటన్ కున్న తడి వల్ల ఆయిల్ చిమ్మే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆయిల్లో వేసినప్పుడు కొంచెం స్లోగా వేసుకోండి. నాకు 1/2 కేజీ ఆయిల్ సరిపోయిందండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న మటన్ని వేసి బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. అలా వేసి వదిలేయకూడదండి, మనకి అప్పుడు కొంత కలర్ చేంజ్ అవుతాయి, కొంత అలా ఉండిపోతాయి. అందుకోసమని మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు అటు ఇటు కదుపుతూనే ఉండాలి. ఇక్కడ మనకి కొంచెం టైం పడుతుందండి. నాకైతే ఒక 20 మినిట్స్ వరకు పట్టింది అది అలా కలర్ చేంజ్ అవ్వడానికి. ఆయిల్ వేరుశనగ నూనె అయినా లేదా నువ్వుల నూనె అయినా కూడా మనకి పచ్చడి టేస్ట్ బాగా వస్తుందండి. సమ్మర్లో అయితే వేరుశనగ ఆయిల్ వేసుకోండి. అదే శీతాకాలంలో మీరు పచ్చడి పెడుతున్న టైం అయితే నువ్వుల నూనె వేసుకోండి. ఇక్కడ మనం ఫ్రై చేసేదాన్ని బట్టే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది. చూసారు కదా, మటన్ స్లోగా చేంజ్ అవుతూ వస్తుంది. పచ్చడి పాడవకుండా ఉండాలంటే 1 తడి తగలకూడదండి, 2 ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి. మటన్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది కదండి, మనం కొంచెం ఓపిక్గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే ఆ ప్రైస్కి తగ్గ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చండి. మనం కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో ఇలా పచ్చళ్ళు తయారు చేసుకొని ఉంచుకోవడం వల్ల మనం ఏదైనా బిజీగా ఉన్న రోజుల్లో మనకి ఇవి సరిపోతాయండి. అందులో నాన్ వెజ్ అనగానే మనం కూడా కొంచెం ఇష్టంగా తింటాం కదా. చూడండి, బాగా ఫ్రై అయిన పీసెస్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను.
చూసారు కదా పీసెస్ ఎంత మంచి కలర్గా వచ్చాయో. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న ఆయిల్లోనే 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవగానే ఎలా పొడి పొడిగా సపరేట్ అయిపోయిందో ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనకి నాన్ వెజ్ పచ్చళ్ళకి ఏదైనా కొంచెం డ్రైగా ఫ్రై చేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీడియో స్కిప్ చేస్తూ చూడొద్దండి, ఎందుకంటే నేనే చాలా తక్కువ ఐటమ్స్తో పచ్చడి పెడుతున్నాను. మళ్ళీ ఏమైనా అటు ఇటు మిస్ అయితే టేస్ట్ మనకి సెట్ అవ్వదండి. అందుకని ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకుని తీసి వేసుకోండి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసి ఫ్రై చేసుకున్నా కూడా మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను ముందుగానే కరివేపాకుని కడిగి కొంచెం తడంతా పోయే వరకు డ్రై చేసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మటన్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోండి. మటన్ ముక్కలు వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసి వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయండి. మనం తర్వాత అన్ని పౌడర్లే వేస్తాం కదా, వేడి ఎక్కువ ఉంటే పౌడర్లు మాడిపోతాయండి. అందుకని గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనం పౌడర్లు వేస్తాము. ఇప్పుడు 4 స్పూన్స్ కారం వేశారు, 3 స్పూన్స్ సాల్ట్ వేశాను. ఆల్రెడీ మనం 4 స్పూన్స్ అక్కడ సాల్ట్ వేసాం కదండి, అందుకని ఇక్కడ నేను 3 స్పూన్స్ వేసాను. నేను వేసిన సాల్ట్ స్పూన్ చిన్నది అండి, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేయండి. మీరు టేస్ట్ అనేది చూసుకుని వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ గరం మసాలా, ముందుగా మనం ఫ్రై చేసుకున్న మసాలా మొత్తం వేసేయండి. నేను మసాలాలన్నీ ఇంట్లోనే తయారు చేసి ఉంచుకుంటానండి. ఈసారి తయారు చేసినప్పుడు మసాలాలు కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు కావాలంటే బయట గరం మసాలా యూస్ చేసుకోండి, కొద్దిగా మటన్ మసాలా కూడా వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ అనేది వస్తుంది. మసాలాలు మరీ ఎక్కువ అయినా కూడా మటన్కున్న ఫ్లేవర్ తగ్గి మసాలాలు డామినేట్ చేసేస్తాయండి. అందుకని కొంచెం కొంచెంగా మసాలాలు వేసుకోండి. మనం ఫస్ట్ తయారు చేసుకున్న మసాలాలో మనకి ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వచ్చేస్తాయి కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోండి. చూసారు కదా, నేను పొడులు వేసే ముందే గ్యాస్ ఆఫ్ చేశాను, కానీ ఆ వేడి అలానే ఉంది. చూడండి బబుల్స్ అలాగే ఫామ్ అవుతున్నాయి, అందుకనే ముందుగానే ఆఫ్ చేశాను. ఒక పీస్ తీసి మనం చెక్ చేసుకుందామండి ఎంత చక్కగా మనకి కుక్ అయ్యిందనేది. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. అంతే అండి, ఇప్పుడు దీన్ని బాగా చల్లారనివ్వాలి. అలా ఒక 1 అవర్ 2 అవర్ వదిలేయండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయను పిండుకోండి. ఒక నిమ్మకాయ రసం సరిపోతుందండి. బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఆ నిమ్మరసాన్ని కలపండి, లేదంటే మనకి చిరుచేదు వస్తుంది. అంతే అండి, ఇప్పుడు డ్రైగా ఉన్న ఒక బాక్స్లో ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవడమేనండి.
నిజంగా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పచ్చడి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.